ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా టమాటా గోంగూర రోటి పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం గోంగూరనంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఈ 4 టమాటాలను కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటి మొత్తాన్ని బాగా ఉడికించేసుకుందామండి. ఇప్పుడు ఉడికిన పచ్చిమిర్చిని రోట్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా దంచుకుందాం. అందులోనే టమాటాలు కూడా వేసేసుకొని బాగా దంచుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని దంచుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఈ విధంగా కదుపుకుంటూ దంచేసుకోవాలండి. మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ ఇంతేనండి. ఇప్పుడు దీని మొత్తాన్ని పక్కకు తీసుకుందాం. పోపు కోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని 1 మినిట్ పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటో రోటి పచ్చడి